కూడా దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం. 2 ఏళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహాజాతరకు వేలైంది. ఈ రోజు నుంచి అంటే సరిగ్గా ఇవాళ 28 అనుకుంటా, జూలై 28 నుంచి ఆల్మోస్ట్ జనవరి 28, 29, 30, 31 ఈ 4 రోజులు కూడా ఇంకా కోలాహలం. అంటే ఇసుక పోస్తే నేల మీదకి రాలదట, అంతగా జనం ఉంటుంది. అట్లా నిజంగా అంత జన సందోహాన్ని చూసినా కూడా పుణ్యమని మనకి చాలా శాస్త్రాల్లో పూర్వీకులు కూడా చెప్పేవారు. ఆ జనాన్ని చూస్తేనే పుణ్యం అంట. అంత కుంభమేళా కన్నా భారీ స్థాయిలో అనుకోవాలి, ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రాంతీయంకి సంబంధించింది కాబట్టి. కానీ ఎంత అద్భుతమైన జాతరకి ఎక్కడెక్కడి నుంచి కూడా తరలి వస్తారు. అమ్మవారికి బంగారాన్ని ముడుపులుగా చెల్లించుకుంటారు. బంగారం అంటే స్వచ్ఛమైన బెల్లాన్ని తులాభారం వేస్తారు, అమ్మవారికి చెల్లించుకుంటారు. కొంతమంది పిల్లల దోపుల్లో ప్రతి ఒక్కరు ఎవరు ఏం మొక్కుకున్నా వరాలిచ్చి వాళ్ళ మొక్కులు తీర్చే తల్లిగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రసిద్ధికి ఎక్కింది. ఒక్కసారి ఆ జాతరకు సంబంధించి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 251 కోట్ల నిధులు వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించింది. రాష్ట్రంతో పాటు దేశ నలుమూల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు 1 కోటి మంది వరకు తరలి